మీకు వేడి వేడి హల్వాను లేదా, మీకు పంచదార హల్వాను లేదా, అయితే రండి మీకు రమ్యముగా చూపిస్తా మన్నేలా తింటివిరా కృష్ణ. ఆగండి ఆగండి, స్కిప్ చేయకండి. నా పాట భయానకంగా ఉన్న వీడియో చివరి మటుకు చూడండి. దీని పేరు గాజర్ అంటానండి. ఇప్పుడు నేను చేయబోయేది క్యారెట్ హల్వా అనమాట. సో ఇవి క్యారెట్స్ లానే ఉంటాయి, కొంచెం పొడుగ్గా ఉన్నాయి. హల్వా చేసుకోవటానికి చాలా బాగుంటాయి, కొంచెం స్వీట్గా ఉంటాయి. మీ దగ్గర ఇవి దొరక్కపోతే కనుక క్యారెటే చేసేసుకోండి. సో నేను తొక్కు తీసేసి నీళ్ళల్లో వేసేసాను. లోపల చూడండి ఇలా తెల్లగా ఉంది కదా, సో దానివల్ల స్వీట్నెస్ అనేది వస్తుందన్నమాట. సో ఇవి నేను తురుముకోవాలి. ఎలా తురుముకోవాలి ఏంటి, ఇన్ని క్యారెట్స్ అనుకుంటున్నారా, ప్రాసెసర్లో తురిమేస్తానమాట. చూడండి ఎంత తొక్కొచ్చిందో. ఈ లోపల మనం ఒక ముచ్చట చెప్పుకుందాము. నేను ఇప్పుడు చెప్పబోయేది కొంచెం హార్ష్గా కటుగా ఉండబోతుంది. అయ్యా మీకే, సాఫ్ట్వేర్ మొగుళ్ళారా, మీకే చెప్పబోతున్నాను. పెళ్ళాం పిల్లల్ని పట్టించుకోండి, వాళ్ళ కోసం ఒక అరగంట స్పెండ్ చేయండి. ఎప్పుడూ మీ వర్కే కాదు, మీరు లేని రోజు ఆ కంపెనీలో వాడు మీ ప్లేస్ని ఇంకా ఇద్దరు ముగ్గురితో రీప్లేస్ చేయగలడు. అదే మీ ప్లేస్ని మీ ఫ్యామిలీలో ఎన్ని వేలు ఇచ్చినా ఎన్ని కోట్లు ఇచ్చినా రీప్లేస్ చేయలేరు మీ పొజిషన్ని. సో ఇది తెలుసుకోండి, దేనికి ప్రయారిటీ ఇవ్వాలో తెలుసుకోండి. నాకు తెలుసు వర్క్ డబ్బులు ఇంపార్టెంట్ అని, కానీ ఫ్యామిలీని కూడా అట్ ద సేమ్ టైం నెగ్లెక్ట్ చేయకండి. మగవాళ్లే కాదండి, ఏ ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు, బిజినెస్ చేసే వాళ్ళు అందరికీ వర్తిస్తుంది. అలాగే ఆడవాళ్ళు మీరు కూడా కొంచెం వాళ్ళకి టైం ఇవ్వండి, స్పేస్ ఇవ్వండి, మారటానికి ట్రై చేస్తారు. అంతేగాని ఓ నాకు ఇది చేయలా అది చేయలా అని చెప్పకండి. సో కుక్కర్ వచ్చే లోపల నేను కాజు బాదాం కట్ చేసుకొని పెట్టుకున్నాను, నేతిలో వేయించేసేసుకుంటున్నాను. మందపాటి ప్యాన్ పెట్టేసుకొని విజిల్స్ వచ్చేసాయి. సో ఫస్ట్ ఇవి వేయించుకోండి, స్లోగా రోస్ట్ చేసుకోండి. కాజు బాదాం ఉంటేనే కదా టేస్ట్. నా దగ్గర కోవా లేదండి, అందుకే నేను పాలు పెట్టేసుకొని ఈ పాలన్నీ ఎవాపరేట్ అయ్యేదాకా ఉంచుకుంటున్నాను. ఇది మందపాటి ప్యాన్లో పెట్టుకోండి, లేకపోతే అడుగంటిపోయి మాడిపోయే ఛాన్సెస్ ఉన్నాయి. హై ఫ్లేమ్లో పెట్టి పక్కనే తిప్పుతా పాలన్నీ ఎవాపరేట్ అయిపోయేలాగా చూసుకోండి. సో నా కుక్కర్ ఒక 4-5 విజిల్స్ అయితే వచ్చేసింది. సో ఓపెన్ చేసి చూసేద్దాం ఎలా ఉంది ఏంటి అని. సో మా ఛానల్ 70% వ్యూవర్షిప్ ఉంది, 25% మాత్రమే సబ్స్క్రిప్షన్ ఉంది. సో దయచేసి ఎవరైనా మా ఛానల్ చూసేవాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. సో ఈ లోపల నేను ఒక గ్లాస్ పంచదార, అంటే 100 grams ఆఫ్ పంచదార వేసుకున్నాను. ఇది గులాబ్ జామ్కి పాకం వస్తుంది కదా, ఆ పాకం వస్తే చాలండి. చూడండి అసలు పంచదార వేయంగానే ఫుల్ షైనీ వచ్చేస్తుంది అసలు. సో పాలన్నీ ఎగిరిపోయేదాకా కలుపుతూ ఉండండి, దగ్గరే ఉండండి. సో నేను యాక్చువల్గా 1.5 చాలా క్యారెట్ ఉందని చెప్పి 1.5 glasses పాలు పోసాను. సో అవతల పక్క ఈ ప్యాన్లో కూడా పాలన్నీ ఎగిరిపోయాయి. సో అంటే క్రీమ్ లాగా పాలు పోసి దానికన్నా ఇలా చేసుకుంటే బాగుంటుంది. సో ఆ నీళ్లు పాలు అన్నీ అయిపోయినాక ఫినిషింగ్లో ఈ మనం ఎగిరబెట్టిన కోవా అనుకోండి, ఇది వేసేసి ఒక్కసారి కలిపేసి ఇంకా లాస్ట్గా పైన టాపింగ్ ఏమో కొంచెం నెయ్యి వేసుకోండి. ఎంతైనా స్వీట్ అంటే ఎంత నెయ్యి వేస్తే అంత టేస్టీగా ఉంటుంది. ఈ కుక్కర్ సిరీస్ ఏంటి గోలా అనుకోకండి. నా కుక్కర్ సిరీస్ కానీ లేకపోతే నా పాట కానీ నా ముచ్చట కానీ ఏది నచ్చినా ఒక్క లైక్ వేసుకోండి తప్పకుండా. మీ సపోర్ట్ నాకు చాలా చాలా అవసరం అండి. సో ఈ కాజు బాదం అనేది వేసేసుకోండి అంతే. ఇంకా కప్లో సర్వ్ చేసేసుకొని తింటే ఏ హల్వా అయినా. దీని తర్వాత మన పెళ్ళిళ్ళ భోజనాల్లో ఈ హల్వా లేకుండా, స్టార్టింగ్ క్యారెట్ హల్వా కానీ అనపకాయ హల్వా కానీ లేకుండా ఉండదండి. పైన అంతా ఫినిషింగ్కి గార్నిష్కి అవి వేసేసుకొని తింటే సూపర్ అంటే సూపర్ ఉందండి. మా అబ్బాయి కూడా స్కూల్ నుంచి వచ్చేసాడు, అమ్మ టేస్ట్ చేస్తా నాకు క్యారెట్ హల్వా అని గొడవ చేశాడు. డ్రెస్ కూడా మార్చుకునే అంత టైం లేదు, అదిగో వచ్చేసాడు. టేస్ట్ చేసి అద్దుర్సండి. నాకు స్వీట్స్ అంత ఇష్టం లేదు యాక్చువల్గా చెప్పాలంటే, కానీ మా అబ్బాయికి పిల్లలకి మా వారికి చాలా ఇష్టం, అందుకని ఈ స్వీట్ చేసా. చాలా చాలా బాగుందండి. ఇప్పుడు అర్థమైంది ఎందుకు పెళ్ళిళ్ళలో క్యారెట్ హల్వా పెడతారో అనేది.
మా వీడియో గనక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. ప్లీజ్ సపోర్ట్ us. ఒక లైక్ వేసుకోండి. బై బాయ్.